హాయ్ గాయ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇవాళ ఈ వీడియోలో ఏంటంటే కోచిన్ షిప్యార్డ్ లిమిటెడ్ నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇంకోటి ఏంటంటే చాలామంది వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు గాయస్. సో ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గాయస్. ఈ వీడియోలో ఏంటంటే ఏజ్ లిమిట్ ఎంత, సాలరీ డీటెయిల్స్ ఏంటి, ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, ఎలా అప్లై చేసుకోవాలి, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి అన్నీ కూడా మనము ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూద్దాం గైస్. లాస్ట్ వరకు అయితే చూడండి. నేమ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ వచ్చేసరికి కోచిన్ షిప్యార్డ్ లిమిటెడ్. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేసరికి CSL/P&A/requirement/contract workmen 2024/8 dated 11 November 2024. పోస్ట్ నేమ్ వచ్చేసరికి సెమీ స్కిల్డ్ రిగ్గర్ అండ్ స్కాఫోల్డర్ అండి. సో మొత్తం వేకెన్సీ వచ్చేసరికి 71 అయితే ఉన్నాయి. సో ఇది వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండి. ఇది ఆల్ ఓవర్ ఇండియా అయితే జాబ్ సంబంధించింది. స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 13వ తేదీ నవంబర్ నుండి 29వ తేదీ నవంబర్ వరకు అయితే టైం ఉంది గాయస్. ఇంకా దీనికి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి ఆన్లైన్ అండి. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ప్రాక్టికల్ టెస్ట్ అండ్ ఫిజికల్ టెస్ట్ అండి. ఇంకా అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి cochinshipyard.in అనే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అయితే చెక్ చేసుకోవచ్చు. ఇంకా వేకెన్సీ డీటెయిల్స్ వచ్చేసరికి స్కాఫ్ హోల్డర్ వాళ్ళకి ఓసీ వాళ్ళకి 9, ఓబీసీ వాళ్ళకు 9, ఎస్సీ వాళ్ళకు 1, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2, మొత్తం పోస్టులు వచ్చేసరికి 21 అయితే ఉన్నాయి గైస్. సెమీ స్కిల్డ్ రిగ్గర్ వాళ్ళకైతే 24 ఓసీ క్యాండిడేట్స్కి, ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే 15, ఎస్సీ క్యాండిడేట్స్కి 5, ఎస్టీ క్యాండిడేట్స్కి 1, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5, మొత్తం పోస్టులు వచ్చేసరికి 50 ఉన్నాయి. క్వాలిఫికేషన్ డీటెయిల్స్ విషయానికి వచ్చేసరికి స్కాఫ్ హోల్డర్ వచ్చేసరికి ఇవి వచ్చేసరికి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ అండి. సో స్కాఫ్ హోల్డర్ వాళ్ళకి 10th క్లాస్ క్వాలిఫికేషన్ అండి. సో దీనికి మినిమం 3 years అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలనేది అయితే చెప్తున్నారు గైస్. ఇంకా సెమీ స్కిల్డ్ రిగ్గర్ వాళ్ళకైతే 6th క్లాస్ అయితే పాస్ ఉండాలని చెప్తున్నారు. ప్లస్ 3 years ఎక్స్పీరియన్స్ అయ్యే ఉండాలనేది అయితే చెప్పడం జరుగుతుంది గైస్. ఇంకోటి ఏంటంటే గుడ్ నాలెడ్జ్ ఆఫ్ స్ప్లేసింగ్ వర్క్ ఆఫ్ వైర్ రోప్స్ అని చెప్పారు. ఇవి క్వాలిఫికేషన్ విషయానికి వచ్చే గైస్. పీరియడ్ ఆఫ్ కాంట్రాక్ట్ బేసిక్ వచ్చేసరికి 3 years అనేది అయితే చెప్తున్నారు, ఆ ప్రాజెక్టు రిక్వైర్మెంట్ బట్టి అని చెప్తున్నారు. ఇంకా ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి మ్యాక్సిమం 30 years లోపు అయితే ఉండాలనేది అయితే చెబుతున్నారు గైస్. 29వ తేదీ నవంబర్ 2024 నాటికైతే 29వ తేదీ లోపల ఉండాలి. ఇంకా 30వ తేదీ నవంబర్ 1994 తర్వాత అయితే పుట్టి ఉండాలనేది అయితే చెబుతున్నారు గైస్. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే 3 years, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 5 years గైస్. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే యాజ్ పర్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ అయితే అని చెప్పారు. కానీ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి 45 years కంటే ఎక్కువ అయితే ఉండకూడదు అనేది అయితే చెబుతున్నారు గైస్. ఇంకా శాలరీ డీటెయిల్స్ విషయానికి వచ్చేసరికి ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి 22,100 అయితే ఇస్తారని చెప్పారు. ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా వర్క్ చేస్తే 5,530 రూపాయలు అయితే ఇస్తారనేది అయితే చెబుతున్నారు. సెకండ్ ఇయర్లో వచ్చేసరికి
22,800 అయితే ఇస్తారంట. ఎక్స్ట్రా వర్క్ చేసినందుకైతే 5,700 అయితే ఇస్తారన్న. థర్డ్ ఇయర్ వచ్చేసరికి 23,400 అయితే ఇస్తారంట గైస్. ఎక్స్ట్రా హవర్స్ వర్క్ చేసినందుకు 5,850 రూపాయలు అయితే ఇస్తారంట గైస్. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి 200 రూపాయలు అయితే ఉంటుంది అనేది అయితే చెప్పారు గైస్. ఇంకా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే ఎటువంటి ఫీజు అయితే ఉండదని చెప్పారు. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చేసరికి ప్రాక్టికల్ అండ్ ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారనేది అయితే చెప్తున్నారు గైస్. స్కాఫ్ హోల్డర్ వాళ్ళకి ప్రాక్టికల్ టెస్ట్ వచ్చేసరికి 80 మార్కులకి, ఫిజికల్ టెస్ట్ వచ్చేసరికి 20 మార్కులకు ఉంటుందని చెప్పారు. మొత్తం 100 మార్కులండి. సెమీ స్కిల్డ్ రిగ్గర్ వాళ్ళకైతే ప్రాక్టికల్ టెస్ట్ 100 మార్కులకైతే ఉంటుందనేది అయితే చెప్తున్నాం గైస్. ఇంకా ఇక్కడ రిజర్వేషన్ బట్టి ఎన్ని పర్సంటేజ్ రావాలనేది చెప్పారు. ఈడబ్ల్యూఎస్ కోటా వాళ్ళకి 50%, ఓబీసీ క్యాండిడేట్స్కు 45% అండ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 40% అయితే రావాలనేది అయితే చెబుతున్నారు గైస్. ఇంకా ఎలా అప్లై చేయాలనేది అయితే ఇక్కడ అప్లై చేశారు. సో www.cochinshipyardలోకి వెళ్ళాలి అని చెప్పారు. చేయాలనేది అయితే చెప్పారు గైస్. ఇంకా ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి డేట్ ఆఫ్ నోటిఫికేషన్ వచ్చేసరికి 13వ తేదీ నవంబర్ రిలీజ్ అయింది. అప్లికేషన్ కూడా 13వ తేదీ నవంబర్ స్టార్ట్ అయ్యి 29వ తేదీ నవంబర్కి అయితే ఎండ్ అవుతుంది అనేది అయితే చెప్తున్నారు గైస్. రిటర్న్ ఎగ్జామ్ సంబంధించి అయితే తర్వాత ఇన్ఫామ్ చేస్తున్నామని అయితే చెప్పారు గైస్. ఇది ఇవాల్టి వీడియోలో గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ.